అందరికీ నమస్తే, జై భీమ్. సో ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో గత 15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది ఒక తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. సో గతంలో 2014 కంటే ముందు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఖమ్మంలో వెలుగుమట్ల సంబంధించినటువంటి ఆ 147, 148, 149 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దాదాపు 62 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 62 ఎకరాలలో దాదాపుగా 1895 మంది బాధితులకు 100 గజాల చొప్పున ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుసు భూదాన్ బోర్డును 2 రాష్ట్రాలు విభజన జరిగింది. కానీ దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన భూదాన్ బోర్డు అవుతుందో అందులో ఉన్నటువంటి భూదాన్ బోర్డు ఆఫీస్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది పోలీసులు వెళ్ళి ఆ బోర్డులో ఉన్నటువంటి మొత్తం పత్రాలను కూడా తీసుకొచ్చేసి దాన్ని సీసీలకు అటాచ్ చేసి చెప్పడం జరిగింది. అయితే 2014 నుంచి 2025 మొన్నటి వరకు కూడా మొన్న కూల్చివేతలకు సంబంధించిన వరకు కూడా అక్కడ దాదాపు ఉన్నటువంటి 1000 మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10-12 సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళకు కనీసం రోడ్లు వేయకుండా, వాళ్ళకు ఎలాంటి కరెంటు కానీ నీళ్లు కానీ ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పేదల సంఘం కానీ ఓపీటీఆర్ సంఘాలకు సంబంధించి వాళ్ళు నేరుగా మాకు ఆల్రెడీ భూదాన్ బోర్డు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు 100 గజాల చొప్పున ఏదైతే వాళ్ళ లేఅవుట్ చేసిరో ఆ లేఅవుట్ ప్రకారంగా 100 గజాలలో వాళ్ళ చిన్న చిన్న రేకుల షెడ్లలో కట్టుకోవడం జరిగింది. సో 2014 నుంచి దాదాపు మొన్నటి వరకు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో కూల్చివేతలు చేసే ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళని తిప్పికొట్టడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 3వసారి. అంతకుముందు కూల్చివేత కంటే ముందు 2 సార్లు కూడా వందలాది మంది పోలీసులు వచ్చిన తరుణంలో అక్కడికి ఆ ప్రజలందరూ కూడా ఏకమై గుత్పలు పట్టుకొని కూడా తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. సో గత 11 నెలల నుంచి కూడా వాళ్ళకు అరకొర వసతులు ఉండే ఏది వాళ్ళే 5,000, 10,000, 15,000 అట్లా రూపాయలంతా కూడా పోగు చేసుకొని కొన్ని డబ్బులు సమకూర్చుకొని వాళ్ళు కోర్టుకెళ్ళి అనేక రకాల ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అంటే మాకు పట్టాలు ఇవ్వమని ఒక ఆర్డర్ కావచ్చు, లేకపోతే మాకు నీళ్ళు ఇవ్వమని ఆర్డర్ కావచ్చు, రోడ్లు వేయమని, అదేవిధంగా మాకు కనీసం కరెంటు ఇవ్వమని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పిటిషన్లు ఆర్డర్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే 11 నెలల క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి కరెంటు కట్ చేసిరు, నీళ్లు రాకుండా, రోడ్లు వేయకుండా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి విషయం చూస్తున్నాం. అసలు కరెంటు కానీ నీళ్లు కానీ రకరకాల సౌకర్యాలు వాళ్ళే ఒక్కొక్క కుటుంబం 5,000, 10,000 వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేసి చెప్పేసి చెప్తూ చాలా మంది మీద దాదాపు 24 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. 24 మంది, అందులో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన కేసులు పెట్టి ఇప్పటికీ 8 మందిని జైలు పంపించడం జరిగింది. ఎందుకు అని ఆరాధిస్తే వీళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి చెప్పేసి అన్నారు. డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేయలేదు. వాళ్ళు కేవలం ఆ యొక్క దాదాపు 1000 కుటుంబాలు ఏవైతున్నాయో అక్కడ 1000 కుటుంబాలకు కరెంటు గురించి కానీ, లేకపోతే చిన్న చిన్న రోడ్లు వేసుకోవడం కానీ, లేకపోతే నీళ్ళ కోసం కానీ ఇలా అనేక వాటి ఖర్చు అవుతుంది. కాబట్టి అక్కడ కొంత అందరి అనుమతితోనే దాదాపు 5,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేసిన సందర్భాలు. ఇక దాన్ని ఇప్పుడున్నటువంటి ఎవరైతే మంత్రులున్నారో చాలా దుర్మార్గంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా వేరుస్తున్న విషయం చూస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో కొంతమంది కమ్మ సామాజిక వర్గం అనేది బాగా టార్గెట్ అవుతుంది కదా. ఎందుకు టార్గెట్ అవుతుందో నేను చెప్తా క్లియర్గా. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ పార్టీలో గత మంత్రి పువ్వారాజయ్య కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి కమ్మ సామాజికకు సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ కూల్చివేతలకు ముందు చంద్రబాబు నాయుడు పిఏ తోటి వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయించుకొని, వేం నరేందర్ రెడ్డి నుంచి కలెక్టర్కి ఫోన్ చేయించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి కంప్లీట్ గా ఇదంతా కూడా కేవలం మంత్రులు ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేసి చెప్పేసి గత కొన్ని రోజులు మనం ఒత్తుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అందులో కమ్మ సామాజిక సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానిలో కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కుటుంబాలు భర్తలు లేనటువంటి స్త్రీలు ఎవరైతున్నారో వాళ్ళను అనేక రకాలుగా సెక్సువల్ గా హరాస్ చేసినటువంటి సందర్భాలు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందుల సందర్భాలు సో వాళ్ళందరూ అక్కడ ఆ వెలుగుమట్లో ఉన్నటువంటి వాళ్ళ బాధితులందరూ కూడా కలిసి ఓపీడీఆర్ కానీ గ్రామీణ పేదల సంఘం కానీ ఈ కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ హరాజ్ చేసిన సందర్భంలో కొన్నిసార్లు ఏది చీరలు బట్టి లాగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దొరకబట్టి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఆ వెలుగుమల నుంచి గెంటేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ఈరోజు తుమ్మల అనుచరులుగా తయారై దీని అంతటి కూడా పెద్ద ఎత్తున కూల్చివేసిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే చాలా చాలా అంశాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళ కుటుంబాలు ఇలా సోమాజిగ ప్రెస్ క్లబ్కి వాళ్ళ ప్రెస్ మీట్కి వస్తే ఒక బాధితో మాట్లాడినా నాకు చాలా బాధ వేసింది. అన్న నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నా భార్య కన్సీవ్ కాలేదు, అంటే ప్రెగ్నెంట్ కాలేదు. సో మొదటిసారి అయిందన్నా నేను సంతోషంగా ఉండే. కానీ ఈరోజు 15 రోజుల క్రితం ఎవరైతే ఈ పోలీసులు వచ్చిర్రో పోలీసుల సందర్భంలో మా ఇల్లుని మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి నేను నా భార్య ఇద్దరం కలిసి ఆ సామాన్లు తీసుకుపోతున్న తరుణంలో నా భార్యకు సంబంధించిన ప్రెగ్నెన్సీ మొత్తం కూడా పోయింది అని చెప్పేసి నాకు చెప్తా ఉంటే నిజంగా నా కళ్ళలో పోయి నీళ్ళు తిరిగినాయి. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. సలోని అనే ఒక అమ్మాయి 9th క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నది. ఆమె 9th క్లాస్ నుంచి కరెంటు లేకుండా చదువుకొని ఈరోజు ఆమె ఒక భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించాలనుకున్నది. ఆ అమ్మాయి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఇంకొక సందర్భంలో నేను అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఆ అంబేద్కర్ భవన్ పక్కన ఇంకొక ఐటీడీఆర్ టీడీఆర్ సంబంధించినటువంటి ఆఫీస్ అందులో కూడా ఓపెన్ గా చెట్ల కింద ఉన్నటువంటి సందర్భంలో 4 నెలల బాబు అక్కడ ఎండ కింద అక్కడ ఒక చిన్న ఉయ్యాలలో ఊగుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి మేము 3 రోజులు పోయినాము. 3 రోజుల నుంచి కూడా సాయంత్రం వాళ్ళ అబ్బాయికి చిన్న అబ్బాయికి ఫేస్ మీద ఇటు కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఇంత దద్దులు వచ్చినాయి. ఎందుకంటే సాయంత్రం 7 కాగానే దోమలు ఉడతాయి. సో అదేవిధంగా కొంతమంది పిల్లలతో మాట్లాడినాం. కొంతమంది అయితే మేము ఎందుకు పుట్టినాము, మమ్మల్ని చంపేయండి, మాకు కనీసం తిండి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఈరోజు వెలుగుమట్లో చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూసి కూడా చెలించకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇంకా నీచాతినీచంగా వ్యవహరిస్తుంది వాళ్ళ పట్ల. వాళ్ళ పైన చాలా మంది ఆర్ఐలు ఉన్నారు కదా, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ దగ్గరికి సార్ మా పేరు కూడా ఉంది నమోదు చేయండి అని చెప్పేసి పోతే మీరు 1,00,000, 2,00,000 తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టండి, అప్పుడే మీ పేరు నమోదు చేస్తామని చెప్పడం. ఇలా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కలిసిపోయిన అక్కడ అన్ని పార్టీలు కలిసిపోయినాయి, అందరూ అధికారులు కలిసిపోయారు, అన్ని రకాల వ్యక్తులు కూడా కలిసిపోయినారు. సో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఏకమై ఉన్నారు. ఎందుకు? అక్కడే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, అక్కడే ఇంటర్నేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడే 2 పెద్ద హైవేలు ఉన్నాయి. కలెక్టర్ చెప్తుండు 30 ఎకరాల భూమి 250 కోట్ల విలువైన భూమి అని చెప్పేసి చాలా స్పష్టంగా కలెక్టర్ చెప్తున్నంటే మొత్తం 60 ఎకరాల భూమి. 60 ఎకరాలు అంటే ఎంత? 500 కోట్ల ఆస్తి. ఆ పక్కనే ఎస్ఆర్ కన్వెన్షన్ ఉంటుంది, పొంగుల శ్రీనివాసరెడ్డిది. ఆ వెనకాలే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఆ పక్కనే పొంగుల శ్రీనివాసరెడ్డి భూములు ఉంటాయి, పువ్వాడ అజయ్ భూములు ఉంటాయి, బట్టివిక్ భూములు ఉంటాయి. అందరి భూములు అక్కడే ఉన్నాయి. సో మధ్యలో ఇది ఉంది కాబట్టి ఈ బస్తీ అనేది ఉండడం వల్ల మా భూములకు రేట్లు రావని చెప్పేసి ఒక దుర్మార్గంగా వ్యవహరించి ప్రభుత్వ భూమి కాదది, ప్రైవేట్ భూమి కాదది, భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమి. అది ఏమైనా ఉంటే భూదాన్ బోర్డు చూసుకోవాలి, అది భూదాన్ బోర్డు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి. కానీ దుర్మార్గంగా ఇంత దారుణంగా వేల కుటుంబాలను ఈరోజు రోడ్లో పడిస్తూ ఉంటే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము బరాబర్ కూలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే పేదవాళ్ళని ఎట్లయినా సరే ఇంకా పేదవాళ్ళని చేస్తాం, పేదవాళ్ళని ఇంకా అదే విధంగా అణచివేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మానవతావాదులుగా మనందరం కూడా ఈ ఇష్యూ పైన కంటిన్యూగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కమ్మ రెడ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆధిపత్యంతో చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా ఆల్రెడీ తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకోవాలి. వీళ్ళ దుర్మార్గాలని కూడా తెలుసుకొని వీళ్ళ యొక్క ఆధిపత్యం పోయేంత వరకు కూడా మనం ఈ పోరాటం కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్పాలి మిత్రులారా, విశాధర మహారాజ్ గారు రెండోసారి పోవడం, అంతకుముందు దాదాపు 1 వీక్ బ్యాక్ ఒకసారి పోయి ఆ బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది పోవడం జరుగుతూ ఉంది. నిన్న కూడా ఇటు జాగృతి అధ్యక్షులు కవిత గారు కావచ్చు, లేకపోతే మన విశాధర మహారాజ్ గారు కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున బాధితులతో మాట్లాడిన సందర్భంలో 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది.
నిన్న అరెస్ట్ అయ్యి మళ్ళీ విడుదల చేసిన తర్వాత దీక్ష ప్రారంభించి అంబేద్కర్ భవన్లోనే. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు విషాదరం గారిని, అదేవిధంగా ఇటు కల్వకుంట్ల కవిత గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి సందర్భం చూస్తాను. అంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఎవరు కూడా నిరసన చేయొద్దు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి అరెస్ట్లను, ఇలాంటి మీ యొక్క ఆధిపత్య ధోరణిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం క్షమించదు. మీ పైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు మిమ్మల్ని కూల్చేద్దామనే ధోరణితోటి ప్రజలందరూ కూడా ఈరోజు తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఇంకా మీరు ఇలాంటివి అరెస్ట్ చేస్తాం, ఇంకా మిమ్మల్ని ఇది చేస్తాం అనుకుంటే ఎలక్షన్స్ దాకా కాదు, ముందే మీ పైన తిరగబడితే మాత్రం మీరు అసలు ఎక్కడ ఉంటారో ఎట్లుంటారో కూడా అర్థం కాదు. ప్రజలు తిరగబడితే మాత్రం మీ యొక్క జీవితాల్లో మీ పాలన మీ ఏమి ఉండవు అనే విషయాలుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్.